డీటెయిల్స్ చెప్తున్నారు. తర్వాత ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ఇష్యూస్కి రిజాల్వ్ చేసింది కాబట్టి ఎమ్మెల్యే గారు సజెషన్ ప్రకారం ఈ రివ్యూ పెట్టడం జరిగింది. దీనిలో మీరు అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ తో కూడా కొత్తగా వచ్చారు. మీకు కూడా ఒక మన నుంచి ఒక డీటెయిల్డ్ గా అన్ని స్కీమ్స్ కి డీటెయిల్స్ వస్తాయి. ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ ఎలా అవుతుంది, ఎలా అప్లై చేయొచ్చు, ఎందుకంటే పబ్లిక్ వస్తాయి. సో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తే మన అందరికి లాభం అవుతుంది. సో ఇంకా మీరు కింద స్థాయి ఉంటే మీకు ఇంకా తెలుసు కింద ప్రాబ్లమ్స్ పబ్లిక్ కి ఏ ఫేస్ చేస్తున్నారు. సో అది ఇప్పుడు మీరు కూడా మన దృష్టిలో పెడితే మన అందరికి ఇది రివ్యూలో వస్తుంది. అండ్ వాళ్ళకి సొల్యూషన్స్ ఎలా చేయొచ్చు, స్కీమ్స్ కింద చేయొచ్చు, ఫండ్స్ కింద చేయొచ్చు, అది కూడా ఆలోచన చేసి అది కూడా విల్ డిసైడ్ ఇది తొందరగా ఎలా రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఇది కోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక సబ్జెక్ట్ వైజ్ ఇష్యూస్ కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దృష్టిలో ఇంకా ఎందుకంటే సార్ స్టార్ట్ చేస్తాం. సో ఈ సమీక్షా సమావేశానికి ఒప్పుకొని ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారికి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ సమీక్షా సమావేశంలో కలెక్టర్ గారితో పాటు అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓస్, మిగతా జిల్లా అధికారులు, చైర్పర్సన్స్, మున్సిపల్ కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మండల స్థాయి అధికారులు అందరికీ కూడా, పంచాయత్ సెక్రటరీస్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ముఖ్యంగా ఈ సమీక్షా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఓన్లీ మన దేవరకద్ర డెవలప్మెంట్ విషయంలో దీనివల్ల ఉన్న ప్రధాన సమస్యలు. మనం ఈరోజు చాలా సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం, చాలా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి, చేయాల్సి ఉంది అనే విషయాలు కూడా ఉంటాయి. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఈ మీటింగ్ పెట్టడానికి, ఇంత ఎమర్జెన్సీగా మీటింగ్ పెట్టడానికి, ఎందుకంటే సమ్మర్ యాక్షన్, ఇప్పుడు సమ్మర్ ఉంది కాబట్టి ఈ సమ్మర్లో మనకు ప్రధానంగా ఊళ్ళలో ఉండే ప్రధాన సమస్య డ్రింకింగ్ వాటర్ ఇష్యూ. సో డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని గ్రామాలలో రోజు ఇష్యూ ఒకటి ఉంది, ఆల్రెడీ చేస్తా ఉన్నాం. సీసీ రోడ్స్, డ్రైన్స్ కూడా ఇంకా శాంక్షన్స్ వచ్చేది ఉంది, ఇంకా చేయాల్సి ఉంది, చాలా ఉంది. అవన్నీ కూడా చేస్తాం, ఎక్కడ వెనకాడికి వేయం. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇష్యూ ఏదన్నా కాదు, ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను, జిల్లా అధికారులు, హౌసింగ్ సంబంధించిన అధికారులు అందరూ కూడా ఆ రోజు పార్టిసిపేట్ చేస్తా ఉన్నాం. అక్కడ ఈ హౌసింగ్ ఇష్యూ కదా, సో చాలా గ్రామాలలో అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది మాక్సిమం ఇప్పటికే అధికారులు సార్ట్అవుట్ చేసారు, రిజాల్వ్ చేస్తా ఉన్నారు. అయినా ఇంకా అక్కడక్కడ సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇంకా గ్రామాల్లో ఇందిరా మైలు గతంలో కొంచెం డిలే ఉంది, ఇప్పుడు చాలా స్పీడ్ గా కట్టుకుంటా ఉన్నారు. అందరు ఆసక్తి చూపుతా ఉన్నారు. ఎవరు నాకు తెలిసి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ కూడా మళ్ళీ ఇందిరా మైలు ఇచ్చే అవకాశం ఉంది. అది ఇస్తున్నాం, ఖచ్చితంగా ఇచ్చా. మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతా. సో ఆ సమస్య మీద కూడా మనము ముఖ్యంగా సో ఫ్రీగా ఏదున్నా ప్రభుత్వం మనకు అయిపోలేదు. అధికారులు మేము అందరం ఇక్కడే ఉంటాం, ఇంకా చాలా సమయం మనము వాళ్ళు పరిష్కారం చేస్తారని చెప్పారు. ఎందుకంటే మీకు అధికారులకు ఇంటరాక్షన్ ఉండాలి, మనం ఏం చేస్తున్నామో ప్రజలకు తెలవాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన. ఈ కార్యక్రమం విషయంలో కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన. ఎందుకంటే నేను